అంటే భోజనానికి రండి అంటాను 12:30. 1 గంట అవుతుంది ఇక్కడ పిలుస్తారు. సర్లే 12:45 అయింది. సరే పెట్టేసేయండి. లేచి కిందకి ఎడుతుండగా ఫోన్ షార్ట్ రమ్మని. నేను ఓకే భోజనం చేసి వస్తా. లేదు సార్ ఇప్పుడే రావాలి. అతని పేరు చిరంజీవి అనుకుంటా, కృష్ణరాజు గారు తాలూగా. చిరంజీవి. లేదమ్మా కంచంలో భోజనం పెట్టలేదు సార్, అది వెయిటింగ్ మీకోసం షార్ట్. ఇటు 1 అయింది అప్పుడు కరెక్ట్గా. అప్పుడు అది కదయ్యా మేము భోజనం చేస్తాం. లేదు సార్ మరి వెయిట్ చేస్తున్నాం అందరూ. అది ఒక ఆకలి ఇరిటేషను. ఏమయ్యా ఎప్పుడు మేము 7 అంటే 7కు ఉంటాం కదా, మరి మీరు వచ్చినప్పుడు మేము గంటలు వెయిట్ చేస్తుంటాం. మరి మీరు రాది ఇప్పుడు కనుక నేను వచ్చినప్పుడు కనుక షాట్ తీయకపోతే మాత్రం అని ఒక బూతు మాట వాడా. అజాత శత్రుడే అలిగి నిన్నాడు. ఏమన్నారు సార్ మీరు అని హర్ట్ అయిపోయాడు అసలు. అది స్లిప్ ఆఫ్ టంగ్ అయిపోయింది. చెప్పు అలా అంత అనకూడని మాటే అన్న. అతను హర్ట్ అయిపోయాడు. ఏమనుకుంటున్నారు మీరు, ఏమిటా మాటలు, పెట్టేసాడు ఫోన్. నేను చేస్తే మళ్ళీ ఎత్తడు. ఇంక వెంటనే నేను కారు వేసుకుని, ఇప్పుడు రాజుగారు తెలిస్తే రాజుగారు చాలా టఫ్ కదా, టఫ్ను మంచి సక్సెస్లో ఉన్నాడు ఆయన. అవును మనం ఎంత వాళ్ళతో అంతా కంపేర్ చేస్తే ఏమవుతుంది మనకి. నాకు టెన్షన్ పడుతున్నా. చూడ విచిత్రం ఏంటంటే ఏచూరు ఉన్నాడే, ఏచూరు అనేవాడు ఆ పాత సినిమా కలెక్షన్ ఏదో నాకు తయారు చేసి జీవిత చరిత్ర రాయడానికి ఏదో సంథింగ్ ఇస్తున్నందుకు నేను ఆ కృషికి మెచ్చి ఒక బంగారు ఉంగరం ఇచ్చా అతనికి. ఎవరికి? ఏచూరి. నేను వెళ్ళే టైంకి ఇదంతా వింటున్నాడు అతను. ఏచూరి రాజుగారి పక్కనే ఉన్నాడు. అవును, ఎంఎస్ రాజు గారు బాగా కనెక్ట్. ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి, రాయపరాజు గారి దగ్గర నుంచి ఇది విని ఇట్లా అన్నాడు. అక్కడ బహుశా అతను వచ్చేటప్పటికి ఏమిటి సార్ ఇట్లా నన్ను పచ్చి బూతులు తిట్టాడు ఆడు అనేటప్పటికి రాజుగారికి బీపీ వస్తుంది కదా, వెంటనే వీడు ఉన్నాడు పక్కన. ఎప్పుడైనా భరణి అలా ప్రవర్తించడం చూసారా, మెల్లిగా వచ్చాక చూడండి ఏమిటో అని. అంటే అట్లా కాటే పాముని అలా, అది మనకు తెలియదు కదా. ఎప్పుడో చేసిన ఉపకారం కానీ ఒక సత్కారం కానీ ఎలా ఉపయోగపడింది చూడు. అతన్ని సాఫ్ట్ చేసాడు. నేను వెళ్ళాను మామూలుగా. వెళ్ళాక నేను అతన్ని సారీ చెప్పాను. నేను ఐఎమ్ సో సారీ, నేను ఎప్పుడు ఇట్లా ఇలా మాట్లాడను, దాని ఆకలిస్తోంది, 2 కంచంలో పెట్టింది అన్నాను, మన్నించు అన్నాను. అతను కూడా చూసా. ఇది దీన్ని ఎంత చిన్న విషయమైనా